కాంగ్రెస్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని వార్డులలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి తల్లోజ్ ఆచారి, జిల్లా అధ్యక్షులు నారాయణ, సబ్బిరెడ్డి వెంకటరెడ్డి, బాసెట్టి శ్రీనివాసులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. మున్నూరు రవీందర్, పురుషోత్తం రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 9వ తారీఖున రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి సంవత్సరం గడిచినా ఇప్పుడు కేవలం 40% మంది మాత్రమే అరకొర రుణమాఫీ చేసి 60% మంది రైతులకు రుణమాఫీ చేయలే. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం నాడు రైతులకు రుణమాఫీ చేస్తారని మాటిచ్చి ఆనాడు ఎన్నికల కంటే ముందు ఎలాంటి ఆంక్షలు లేవు, ఇంట్లో ఒక్కరికే ఇస్తానే ఆంక్ష లేదు, ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి ఒక్కరికే మాఫీ అవుతాయి, ఇద్దరికి ఉండే లోన్ మాఫీ కాదు. సంవత్సరము దాటి మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు వచ్చింది, ఇవాళటి వరకు రుణమాఫీ పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అరిచేతుల తేనె పోసి మోచేతోటి నాకిచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు పెంకు మీద మాడుతున్నాం, ఇప్పుడు పొయ్యిలో పడ్డాం. కాంగ్రెస్ పార్టీని నమ్మి నాన్న వస్తే పుచ్చిపుర్రులని 6 గ్యారంటీలకు ఆశపడి దిక్కు ముక్కు లేనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు 6 గ్యారంటీల దెబ్బకు. అందులో మీదోటి ఎవడు ఊహించలే. జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడినా బాగుండు, కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలకు ప్రజలు ఎగిరెగిరి దుగ్గిరు. ఇక వచ్చారా నాయన. మహిళలు అయితే పాపం ప్రతి మహిళకు 2500 నెలలు ఇస్తాడు. వాళ్ళు అనుకున్నారు ఇట్లా కూర్చున్నా కూడా నాకు 2500 వస్తాయి, ఇక కూలికోవద్దు పనికోవద్దు అనుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదిక పైనటువంటి జిల్లా అధ్యక్షులు నారాయణ గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పెద్దలు లోక్నాథ్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, టౌన్ అధ్యక్షులు రాము గారు, సబిరెడ్డి వెంకటరెడ్డి అన్న, వేదిక పైనటువంటి పెద్దలు సీతారాములు గారు,